కోమలి, నీ చేతిలో గిటార్ ఏంటి, వాడి చేతిలో నువ్వేంటి? గురువుగారు, వాడి గిటార్ నీ చేతిలో పెట్టి నిన్ను వాడి చేతిలోకి తీసుకుంటున్నాడే. తప్ప గురువుగారు? తప్పున్నారా? నీ వాలకం మారిపోయింది, వాయిద్యం మారిపోయింది. అసలు నీ ఐరోపా పర్యటన అంతరార్థమే మారిపోయింది. ఇంకొక క్షణం వాడితో ఉన్నావంటే శాస్త్రీయ సంగీతం మొత్తం కోమాలోకి జారిపోయేటట్టుంది. ఆ ప్యాంట్ ఏమిటి? చించేసావా? మొత్తం చించేసావా? చింపేస్తావురా? నీ బాబుకి నేను ఏం సమాధానం చెప్పనే? చూస్తావేంటే? రా. నీ వాల్యూమ్ చాలా ఎక్స్ట్రా అవుతుంది. నా వాల్యూమ్ ఎక్స్ట్రా అవుతుందా? అవును. అసలు నన్ను ఎవరనుకుంటున్నావురా నువ్వు? ఫిడేల్, బ్రహ్మాది ఫిడేల్. రై, నువ్వు బ్రహ్మాద ఫిడేల్ అయితే ఏంట్రా? నేను సంజు రెడ్డి. ప్రపంచంలో ప్రతి ఎదవా పవన్ కళ్యాణ్ ఫ్యానే. చెప్తాన్రా మీ సంగతి. చెప్తాన్రా. హలో ఎంగల్ గారు, ఐ కాంట్ హ్యాండిల్ దిస్ ప్రెజర్ సార్. ఏమైందండి? అయ్యా, మీ అమ్మాయి ఎల్ఓసి దాటేసింది. మీ శంకరాభరణం వారి పరువు సాగర్ సంగమంలో కలిపేసింది. మీ ఆరోగ్యరీత్యా మీ ఫిడేల్ పగిలిపోయిన విషయం మీకు ఇంతవరకు చెప్పలేదు. ఫిడేల్ పగిలిపోయిందా? ఎలా? ఇంకెవరు? ఆ సంజు రెడ్డి గాడు. వాడు మన ఫిడేల్ మీద చేయేశాడు, ఓం నమ శివాయ. ఇప్పుడు మన అమ్మాయి మీద చేయేశాడు, ఓం నమ శివాయ. ఎవరండి వాడు? అసలు వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటి? వాడి బ్యాక్గ్రౌండ్ గిటార్ అండి, మన బ్యాక్గ్రౌండ్ ఫిడేలు. వెస్టర్న్ మ్యూజిక్ వచ్చి సుకుమారంగా ఉన్న మన క్లాసికల్ మీద పడింది. చితికిపోయింది సార్ మన క్లాసికల్. దీన్ని ఆపటం నా వల్ల కాదు మహాప్రభు, నా వల్ల కాదు. చూసావుటే నీ కూతురు ఏం చేసిందో? నా ఫిడేల్ పగిలిపోయిందా, నా బంగారు తల్లి బద్దలైపోయిందా. మా తాతగారికి ఏం సమాధానం చెప్పుకోను? మీరు పోయినప్పుడు చెబుతారు గాని ముందు అమ్మాయికి ఏమైందో కనుక్కోండి. అమ్మాయి కూడా ఓం నమ శివాయ అయిపోయింది అంటున్నాడే. తాడు బొంగరం లేని ఎదవా పెళ్లి పెట్టకుల్లాక ఫ్రస్ట్రేషన్ లో వాగుంటాడు. వాడి మాటలు లెక్కేస్తారేమిటి? అమ్మా, తమను ఎవరిని తిడుతున్నారు? వాడు మన కూతురు గురించి ఏదో బాధ్యతగా మాట్లాడుతున్నాడే. బాధ్యత. వాడు ఏం చేశాడో మర్చిపోయారా? తంజావూరు నుంచి కొన్నకొడి వైద్యనాథ్ గారు మీకు బహుమతిగా పంపించిన ఫిడేల్ తీసుకుని వాడు ఐరోపా పారిపోలేదా? ఇవ్వండి, ఆ వెధవతో నేను మాట్లాడతాను. అన్నయ్య గారు బాగున్నారా? గౌరవ మర్యాదలు ఎందుకులే అమ్మా. శంకరాభరణం వారి అమ్మాయికి అన్ని తల్లి పోలికలే సంక్రమించాయి. ఇంకా ఫిడేల్ ఏం వాయిస్తుంది? అంతా గిటారే, టింగ్ 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 అని. ఇదిగో మీ అమ్మాయికి ఇస్తున్నాను, అమ్మాయితో మీరే మాట్లాడుకోండి. మాట్లాడమ్మా. ఎవరమ్మా అబ్బాయి? సంజు అని, చాలా మంచివాడమ్మా. అంత మంచివాడైతే మనెందుకు వదులుకుంటాం? అన్నట్టు అబ్బాయి ఏం చేస్తుంటాడు? అతను ఇక్కడ పెద్ద ఫేమస్ గిటార్ ప్లేయర్ అమ్మా. ఏమిటి? అతను ఇక్కడ పెద్ద ఫేమస్ గిటార్ ప్లేయరా? వాడికి ఎవరితో కనపడితే దాంతో గిటారు. వాడు పెద్ద జనక్ పాయల్ బాజాగాడు. నువ్వేమీ కంగారు పడకమ్మా. అబ్బాయి అడ్రస్ పంపించు, మీ నాన్నగారు వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారు. ఏమండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడరండి. నేనెందుకు మాట్లాడతాను? ఎందుకు మాట్లాడరు? మాట్లాడరా? అంతేలే, వయసు అయిపోయిన ఏ మొగాడైనా పెళ్ళాం చేతిలో ఫిడేలే. ఏదో అంటున్నారు. కందిపొడి ఆవకాయ వేసుకుని భోంచేశాను. ఓణి తీసి నైటీ వేసుకున్నాను. ఇంకేం చేశాను? నా క్యారెక్టర్ ఏంటో నాకే తెలియడం లేదు. ఆయనకెలా తెలిసింది? హలో. హాయ్. మీరు ఒంటరిగా ఉన్నారా? అవును. ఏం చేస్తున్నారు? గెడ తీస్తున్నాను. ఏ గడ? మీ గడే. అదేంటండి ఇలా డైరెక్ట్గా వచ్చేసారు? షర్ట్ తీసేస్తున్నారేంటండి? మీదకి వస్తున్నారేంటండి? మీరు మా వాళ్ళేనా? మా బ్రాహ్మిన్సేనా? బ్యాపనీస్ ఏంటండి? జాపనీస్ లాగా. కన్వర్టెడ్ బ్రాహ్మిన్స్ ని బ్యాపనీస్ అంటారు. బ్రాహ్మిన్స్ లో కూడా కన్వర్షన్స్ ఉన్నాయా అండి? ఏ, అన్నిట్లో కన్వర్ట్ అవుతున్నారు, ఇందులో కన్వర్ట్ అవ్వకూడదా? అయినా నీకు అసలు ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఏంటి? ఫర్దర్ గా ఏ కాంప్లికేషన్స్ లేకుండా ఉండాలంటే అండి కోమ్లీ, ఐ లవ్ యూ. ప్లీజ్ అండి, నన్నేం చేయకండి. నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? నేను ఐ లవ్ యూ అన్నాను.
నేను అంటే మీరు ఏదో ఒకటి చేస్తారు కదండి. నేను ఇప్పుడు ఏం చేయబోతే నువ్వు చాలా డిసప్పాయింట్ అయ్యేలా ఉన్నావు. నీకు నా మీద చాలా బేబచ్చని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కోమలి. ముద్దండి. ఒక్క ముద్దండి. మీరు ముద్దుతో ఆగరండి. ఏండి? మీరు ముద్దుతో ఆగరండి. ఓహో, ముద్దయితే ఓకేనా అండి? అయినా మీరు ముద్దుతో ఆగరండి. నాకు ఆగాలని లేదండి. వద్దండి. సైలెన్స్ ప్లీజ్. వద్దండి. ఇదే రూమ్, సేమ్ ప్లేస్, సేమ్ బెడ్. అలా చెప్తే ఇలా, ఇలా చెప్తే అలా, ఏదోటి చెప్పి ఆడపిల్లని కన్ఫ్యూజ్ చేసేస్తున్నాడు. తనంటే సాఫ్ట్ కానీ మనం సైకాలజీ కుదరదు. కత్తితో పొడిచేస్తా. ఒరేయ్, కొంపదీసి నువ్వు బయటన్నావా? రేయ్ సంజు, రారా, వస్తావా? ఏంటి మొన్న అదే రూమా అని అడుగుతున్నా? వస్తావా? రా రా. ఒంటరిగా ఉన్నప్పుడు నా క్యారెక్టర్ ఇలా ఉందేంటి? ఇంత వైడా నేను? గ్రాండ్ డాటర్ ఆఫ్ పెండ్యాల శంకరాభరణం, డాటర్ ఆఫ్ పింగళి శంకరాభరణం, కోమలి శంకరాభరణం. ఆశీర్వదించండి గురుగారు. ఒక్క నిమిషం ఇలాగే ఉండమ్మా, చెప్తాను. లుక్, ఆల్ యువర్ వెస్టర్న్ పీపుల్ షుడ్ లెర్న్ దిస్. వచ్చి 10 ఏళ్ళైందమ్మా. ఈ టచ్ కోసం పరితపించిపోతున్నానమ్మా. వీళ్ళని పెట్టమని అడిగితే ఫిజికల్ హెరాస్మెంట్ అంటున్నారమ్మా. ఈ దొంగ మొహంది మొన్న కంప్లైంట్ కూడా ఇచ్చింది. లెర్న్ దిస్. మ్యూజిక్ స్టార్ట్ ఫ్రమ్ ది ఫీట్ ఆఫ్ ది టీచర్. యు నో, యు షుడ్ నో ఇట్. యు అమ్మా, తన తంత్రుల్లో కర్ణాటక సంగీతాన్ని తలదాచుకోవటానికి ఇంత చోటిచ్చిన మీ తాతల నాటి ఆ ఫిడేల్ని ఒక్కసారి చూడాలనుందమ్మా. దాన్ని ఒకసారి బయటికి తీయమ్మా. ఐ వాంట్ టు టచ్ ఇట్, ఐ వాంట్ టు ఫీల్ ఇట్ అమ్మా. ఆ ఫిడేల్ మనకి ఇంకా లేదు గురువుగారు. ఏమైందమ్మా? పగిలింది. అలిగిందా? లేదు గురువుగారు, పగిలింది. పగిలిందా? ఎలా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం మీ నాన్నగారికి తెలియటానికి వీల్లేదు. తెలిస్తే మనకి ఫిడేల్తో పాటు పెండల్ గారు కూడా మిగలరు. అవును గురుగారు. ఇంతకీ దాన్ని పగలగొట్టింది ఆ సంజు గాడేనా? సంజు అంటే? అదేనమ్మా, చిప్పిరి జుట్టేసుకుని మరీ పొడుగ్గా కాకుండా పొట్టిగా కాకుండా ఓయా మీడియాగా ఉంటూ ఒకప్పుడు 6 ప్యాక్ చేసి ఇప్పుడు మానేసిన ఉంటాడు వాడేనా? అవును గురుగారు, అతగాడే. ఎక్స్పెక్ట్ చేశా వాణ్ణి, వాడి కోతి మూకని. సాక్షాత్తు ఆ భగవంతుడు నేను డైరెక్ట్ గా మాట్లాడుకోవాల్సి వస్తే నేను ఆయన్ని డిమాండ్ చేసే మొట్టమొదటి ప్రశ్న, ఆ వెధవల్ని ఎందుకు పుట్టించావని. సంగీతానికి పట్టిన ఫంగసం ఆ వెధవలు. వాళ్ళకి మళ్ళీ ఒక బ్యాండ్ బాజా బారాత్తు. వాళ్ళు ఎక్కడుంటారో చెప్తాను, వెళ్ళి ఫిడేల్ కలెక్ట్ చేసుకొచ్చాయి. రిజల్ట్ తేడా వచ్చిందో తాట తీసేస్తారంతే. గో. గుడ్ మార్నింగ్ గురుజీ. ఏంటి గురుజీ చాలా ప్రెజెంట్ గా ఉన్నారు? నీలాంటి శిష్యులుంటే ఎవ్రీడే ప్లెజెంట్ గా ఉంటావయ్యా. మంచి మూడ్ లో ఉన్నారు కాబట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామా? కమాన్ దా. కూర్చోరా రంగా, మానసిక పరిపక్వతే, మానసిక పరిపక్వతే. గురుగారు, ఏమిట్రా? మెంటల్ కి సైకోకి తేడా ఏంటండి? మెంటల్ అంటే నీదిరా జుజుబి, సైకో అంటే అమ్మో అది వేరే లెవెల్. దానికి మన దగ్గర కీర్తనలు లేవురే. ఏంట్రా, ఏంటి ఏడుస్తున్నావు ఏంట్రా? ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది. సైకోనా? మరి నిన్న మెంటలన్నావు కదరా? అయ్యో, ఆ లుక్ ఏంటి? అది కాదు కృష్ణ, అంటే నిన్న మెంటల్ అన్నావు కదా అని. ఈ సొసైటీ నన్ను సైకో అంటుంటే నువ్వు మెంటల్ అంటావేట్రా? కత్తి తీసావేంట్రా? అమ్మో అమ్మో, అరే వద్దురా, దండ పెడతా. వద్దురా. అరే, ఈ కత్తితో నీ ఒళ్ళంతా చెక్కేసి ఉప్పు కారం జల్లి ఉప్పు చేపల ఎండ పెట్టేస్తా. అరే, నువ్వు మెంటల్ కాదు, నువ్వు సైకోయే. అర్థమైంది కదండి గురుగారు? అవునరా. అయితే నాకు ట్రీట్మెంట్ చేయండి. సారీరా,
నా దగ్గర సైకో కీర్తనలు లేవురా, దానికి నేను ట్రీట్మెంట్ ఇవ్వలేనురా. లేవా గురుగారు? ఐ రెస్పెక్ట్ యువర్ డెసిషన్. అయితే నేను గుడివాడ పోతా. థ్యాంక్ యూ రా, వెళ్ళిపో. సరే, నిన్న మీకు నేను ఇచ్చిన గిఫ్ట్ నాకు ఇచ్చారా? ఏంటి నేను ఇచ్చిన గిఫ్టా? ఎక్కడుందిరా? పొద్దున ఎవరితోనో లేచిపోయింది, వెళ్ళి తెచ్చుకో. గిఫ్ట్ ఇస్తే దాచుకోవాలరా, గాలికి వదిలేయకూడదు. అవునరా. నా గిఫ్ట్ ఏం చేసావో చెప్పు. నేనేం చేశాను రా? రాత్రి నా పక్కనే కూర్చుంది, 2 మెసేజ్ ఇచ్చింది ఎవరికో, ఉదయమే లేచి వెళ్ళిపోయింది. అదంతా నాకు తెలీదు. నా గిఫ్ట్ నాకు ఇస్తే నేను గుడివాడ పోతా, లేకపోతే నా పిచ్చి తగ్గించిన పోతా. అప్పటిదాకా నీతోనే ఉంటా. అందరు నన్ను సైకో అంటున్నారు. నన్ను ఏం చేయమంటావురా? ప్లీజ్ రా. ఏమైనా గుణం కనపడిందా? లేదా? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హలో, నా గిఫ్ట్ నాకు ఇచ్చేస్తే నేను గుడివాడ పోతా. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా రాళ్లు కరిగించే కీర్తనలు వాయిస్తున్నాను, అయినా సరే నీ మైండ్ కరగటం లేదేంట్రా? చలనం లేకుండా చూపేంట్రా? మీరు స్నానం చేయండి గురుజీ. నేను స్నానం చేయాలా? స్నానం చేయండి గురుగారు. నువ్వు ఎదురుగా ఉండగానే స్నానాల్లో చేస్తాను, సిగ్గు లేకుండా. సిగ్గు లేకుండా కాదు, నీళ్లు లేకుండా. నీళ్లు లేకుండానా? నీళ్లు లేకుండా స్నానాల్లో చేస్తాను. శంకరాభరణంతో స్నానం చేస్తా. శంకరాభరణంతో స్నానం చేస్తా. శంకరాభరణంతో స్నానం చేయాలా? నువ్వు మామూలుడు కాదురా, నీ బ్రెయిన్ గతలకయ్యా. అసలు నువ్వు సైకో కాదురా, సైకోలకే సైకోరా. నువ్వెక్కడ దొరికావురా నాకు? ఎందుకురా నన్ను ఇలా వేపు తింటున్నావు? నాకు సంజు మాటలే గుర్తొస్తున్నాయి. నాకు సంజుని చూడాలనిపిస్తోంది. నిజం చెప్పాలంటే వెళ్ళి వాళ్ళ బ్యాచ్లో జాయిన్ అయిపోవాలనిపిస్తోంది. కోమలి, 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 గమకం గాడి తప్పుతుంది, కాన్సంట్రేషన్ కన్ఫ్యూజ్ అవుతుంది. కన్ఫ్యూజ్ ఏం లేదు గురుగారు, నా కాన్సంట్రేషన్ అంతా గిటార్ మీదే ఉంది. ఏంటి? నాకు గిటార్ నేర్చుకోవాలనుంది గురుగారు. నా గిటార్ నేర్చుకోవాలనుంది గురుగారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మంగళకరమైన ఫిడేల్ వదిలేసి అమంగళకరమైన గిటార్ను పట్టుకుంటావా? నువ్వు ఎక్కడ పుట్టావో, ఏ వంశంలో పుట్టావో తెలుసా నీకు? శంకరాభరణం వారి అమ్మాయివి. నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా? వెస్టర్న్ మ్యూజిక్ ని చిన్న భిన్నం చేయటానికి నేను సంధిస్తున్న మ్యూజిక్ మిసైల్ అమ్మా. నువ్వు ప్రాణం పోయినా సరే వాడిని నువ్వు కలవటానికి వీల్లేదు. వాడు అక్కడక్కడ ఆపి బైక్ ఎక్కమంటాడు, ఎక్కావా చంపేస్తాను, చంపేస్తాను.